నా ప్రియమైన మీకు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడబోతున్నాం పోకీమాన్ ప్లాటినం వర్షన్. నేను మీ బిఎల్సీని మరియు ఈరోజు ఎపిసోడ్లో మనం టీమ్ గెలాక్టిక్ గ్రంట్ పెట్టిన బాంబు గురించి ఎతకబోతున్నాం గాయస్. ఈ బ్యారిగార్డ్ చూడండి గాయస్, ఒక సైడ్ ఏమో టీమ్ గెలాక్టిక్ వాళ్ళు బాంబులు పెట్టారు, వీడేమో నాటకాలు చేస్తుంది గాయస్. గాయస్ వాడు బాంబు పెట్టి పేల్చి వెళ్ళిపోతుండు గాయస్. క్రాషర్ వేక్ లోపలికి వెళ్ళి ఏమైందో చెక్ చేస్తాడంట. మనం ఆ గ్రంటిని పట్టుకోవాలన్నారు. మరీ వాళ్ళకి బాంబు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో మరి టీమ్ గెలాక్టిక్ వాళ్ళకి. సో వీడేదో వాగుతుండు. వాళ్ళ బాస్ చాలా గ్రేట్ అంట. బాస్లని కూడా పొగిడేటోళ్ళని వీళ్ళనే చూసిన గాయస్. సో గాయస్ మనం వీని తరుముకుంటూ పోయి వీని పట్టుకోవాలంట. మరియు గాయస్ మన ఛానల్లో నేను పోకీమాన్ వై యొక్క గేమ్ ప్లే కూడా పెడుతున్నాను, మీరు అది కూడా చూడండి. అది దీని లెక్క 2D గేమ్ కాదు గాయస్, అది 3D గేమ్. సో ఇక్కడికి వచ్చి ఆగిండు, పాపం అలసిపోయినట్టుంది. సో పద మళ్ళా చేజింగే. ఓకే గాయస్, లుక్కర్ చింగం డైలాగ్స్ వేస్తుండు గాయస్. ఇన్స్పెక్టర్ చింగం డైలాగ్స్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా అంటుండు. సో గాయస్ ఆ గ్రంట్ గాడు తిప్పి మళ్ళీ ఇదే బొక్కలోకి తీసుకొచ్చిండు. ఓకే ఇక్కడ లుక్కర్ పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. సో చలో పదండి మనం వెళ్ళి అని పట్టుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం చేజింగే ఉండేటట్టుంది. అగోడు గాయస్ అక్కడనే ఉండు, దొరుకుతుండు ఓకే. కాకపోతే దొరికిన ప్రతిసారి ఒక డైలాగ్ అంటాడు గాయస్. ఎంత చిరాకు పడుతుంది అంటే చిరాకు పడుతుంది. అదే పనిగా వాళ్ళ బాస్ గొప్పోడు అనుకుంటా జపం చేస్తూ ఉన్నాడు. సో చలో గాయస్ ఇప్పుడు మనం వాడిని డిఫీట్ చేసాం కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుంచి మానేస్తాడు అనుకుంటా వాడి జపం. ఓకే గాయస్ సింథియా వచ్చింది. వీడు రాలేదేందబ్బా అనుకుంటున్నా పానకంలో పుడక. ఓకే గాయస్ సింథియా కూడా తెలిసిపోయింది వీడు పెద్ద మాలోకం కాడని. ఓకే గాయస్ సింథియా రూట్ 210లో ఉన్న సైడ్ ఎక్స్ గురించి అడిగింది. మరియు మనకి సీక్రెట్ పోషన్ కూడా ఇచ్చింది ఆ సైడ్ ఎక్స్కి ఇవ్వమని. ఆ సైడ్ ఎక్స్కి బాగా తలకాయ నొప్పి వస్తుందంట. అఫ్కోర్స్ మనకి తెలిసిందే గాయస్ సైడ్ ఎక్స్కి ఎంత తలకాయ నొప్పి వస్తుందో. సో చలో పదండి మనం రూట్ 210కి వెళ్ళాలి ఇప్పుడు. ఆ రూట్ 210 సొలేసియన్ టౌన్కి నార్త్లో ఉంటుంది గాయస్. ఇప్పుడు మనం ఆ సైడ్ ఎక్స్ దగ్గరికి వెళ్ళి ఆ సైడ్ ఎక్స్కి సీక్రెట్ పోషన్ ఇవ్వాలి గాయస్. సో చలో పదండి. నాకు తెలిసి ఈ రూట్లో ఉన్న బ్యాటిల్స్ అన్నీ మనం ఆల్రెడీ అంతకుముందే చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏం బ్యాటిల్స్ ఉండవు. ఓకే గాయస్ ఇప్పుడు మనం ఆ సైడ్ ఎక్స్కి ఆ సీక్రెట్ పోషన్ ఇచ్చేద్దాం. ఓకే గాయస్ ఇప్పుడు ఆ సైడ్ ఎక్స్ వెళ్ళిపోతున్నాయి. ఓకే గాయస్ సింథియా మళ్ళీ వచ్చింది థ్యాంక్స్ చెప్పడానికి అనుకుంటా. ఓకే థ్యాంక్స్ చెప్పి మనకి ఓల్డ్ చామ్ ఇచ్చింది. ఓల్డ్ చామ్ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి ఇవ్వాలంట. ఇదే దారిలో వెళ్తే వస్తుందంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓకే చలో సైకిల్ దిగి పోదాం పదండి. అక్కడ ఇంకో పోగీబాల్ ఉంది గాయస్. ఓకే గాయస్ మనకి హైపర్ పోషన్ దొరికింది. కొంచెం రేర్ ఐటమే అనుకోవచ్చు మనం. సో చలో గాయస్ వెళ్దాం పదండి. మనం ఇప్పుడు సెలాస్టిక్ టౌన్కి వెళ్ళాలంట మనం. ఓకే మొత్తం ఫాగ్ వచ్చేసింది గాయస్. ఆల్రెడీ మన దగ్గర పోకీమాన్ డీఫాగ్ ఉంది కాబట్టి మనం డీఫాగ్ చేసేద్దాం. సో ఓకే ఇప్పుడు రూట్ క్లారిటీ కనపడుతుంది. తర్వాతకి ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్ళి ఆ పోగీబాల్ తెచ్చుకుంటా గాయస్. ఓకే ఇక్కడ ఒక రెడ్ షార్డ్ దొరికింది. నిజంగా గాయస్ రెడ్ షార్డ్ ఇట్లాంటి షార్ట్స్ ఏమైనా దొరికితే అసలు మిస్ చేసుకోకండి గాయస్. ఎందుకంటే మనకి కొంతమంది మూవ్ ట్యూటర్స్ ఉంటారు గాయస్. ఆ మూవ్ ట్యూటర్స్ మంచి మూవ్స్ నేర్పిస్తారు మీ పోకీమాన్స్కి. వాళ్ళు దాని బదులు రెడ్ షార్డ్ అడుగుతారు గాయస్. రెడ్ షార్డ్ లేకుంటే వాళ్ళు ఆ మూవ్ బట్టి ఏ షార్డ్ కావాలో ఆ షార్డ్ అడుగుతారు గాయస్. సో గాయస్ అటు వెళ్ళి చూసా అటు సైడ్ ఏం లేదు, ప్రస్తుతం ఇటు సైడే పోయేది అనుకుంటా. సో సింథియా వాళ్ళ అమ్మమ్మ సెలెస్టిక్ టౌన్ యొక్క ఊరి పెద్ద అంట. మరి గాయస్ ఈ రూట్ కూడా చాలా లాంగ్ ఉంది గాయస్. ఓకే మనకు స్మోక్ బాల్ దొరికింది. ఆ స్మోక్ బాల్ తోటి ఏం చేస్తామో తర్వాత చూద్దాం. మరి గాయస్ ఈ రూట్ నిజంగానే చాలా లాంగ్ ఉంది గాయస్. మొత్తం ట్రైనర్స్, మొత్తం బ్యాటిల్స్, ఐటమ్స్ కూడా మంచిగానే ఉన్నాయిలే గాయస్, పర్లేదు. ఓకే ఇక్కడ ఏదో సైన్ బోర్డు ఉంది చూద్దాం. ఓకే గాయస్ సెలెస్టిక్ టౌన్ వచ్చేసినాం మనం. ఇప్పుడు ఈ సెలెస్టిక్ టౌన్లో సింథియా వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ దొరుకుతుందో ఏమో. సో గాయస్ నేను వెళ్ళి నా పోకీమాన్స్ని హీల్ చేసుకొని వచ్చాను. ఓకే గాయస్ ఈమెనే అనుకుంటా వాళ్ళ అమ్మమ్మ. సో గాయస్ ఆమె వెళ్ళి ఆ గ్రంట్ని తరమేమని చెప్పింది. వాడు ఇక్కడికి వచ్చి అన్నీ ఖరాబ్ చేస్తుండంట. సో ఓకే గాయస్ మనం వాడిని ఓడించిన తర్వాత వాడు పారిపోతుండు. సో ఆ ఓల్డ్ చామ్ మనం ఆమెకి తిరిగి ఇచ్చేసాం. మరియు గాయస్ ఇంకా లోపల కొంతమంది టీమ్ గెలాక్టిక్ వాళ్ళు ఉన్నారంట. వాళ్ళని నెక్స్ట్ ఎపిసోడ్లో డిఫీట్ చేద్దాం గాయస్. సో ఈరోజుకి ఇంతే గాయస్. థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.